హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇంకా పిల్లలకైతే కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసిన వాళ్ళకి బీటెక్లో వేయాలి కదా. మా పిల్లోడు సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ చేశాడు, ఎంసెట్ కూడా రాశాడండి. ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ కూడా వచ్చింది. కాలేజీకి పంపాలంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే హాస్టల్లో వేయాలి కదా. హాస్టల్లో వేయాలంటే నాకు ఎందుకో చాలా బాధగా ఉందండి. ఇప్పటి వరకు ఇంటికాడే పెట్టి చదివించే వాళ్ళం. ఎక్కడికైనా పంపాలంటే ఎలా ఉంటారా పిల్లలు, ఫుడ్ ఎలా ఉంటుందా అని నేను ఎప్పుడు హాస్టల్ అనేది వేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు హాస్టల్ వేయాలంటే చాలా బాధగా ఉంది. వాడు వెళ్తున్నాడంటే మాకే బెంగ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. ఎలా ఉంటాడు అక్కడ, ఫుడ్కి అలవాటు పడతాడా లేదా అని. ఇంటికాడ అసలు ఏం వండినా సరిగ్గా తిండండి. వాడి కోసం మళ్ళీ సపరేట్గా ఈ కూర వండాలి, ఆ కూర వండాలి. ఒక పట్టాన నచ్చవు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదని తినకపోతే పాడైపోతాడేమో పిల్లోడు. ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాడు మా వాడు. ఇంకా ఎలా ఉంటాడన్న భయం అయితే మనసు ఆందోళనగా ఉంది. ఇంకొక 10 days అయితే హాస్టల్కి పంపించేయాల్సిందే, తప్పదు. కానీ ఏం చేస్తాం, మనసు గట్టిగా చేసుకొని పంపించక తప్పదు. పిల్లోడి కోసం భవిష్యత్తు బాగుండాలంటే. ఇంకా మా వారైతే పైకి చెప్పలేకపోతున్నారు, కానీ నాకంటే ఎక్కువే బాధపడుతున్నారండి. ఆయన అమ్మ ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు అంటారు. అది నిజమేనండి. నేను పైకి చెప్పుకుంటున్నాను, మా వాడు వెళ్ళిపోతుంటే ఇలా ఉంటుంది పాపం, ఇల్లు ఇలా ఉంటుంది అని. ఆయన చెప్పుకోలేకపోతున్నారు పాపం పిల్లోడి కోసం. ఏదైనా ఇద్దరు ప్రేమ లేకుండా అయితే పిల్లల్ని పెంచుకోం కదా. తండ్రి ప్రేమ ఉంటుంది, అమ్మ ప్రేమ ఉంటుంది. మనకు పైకి కనిపిస్తుంది, వాళ్ళు పైకి కనిపించకుండా లోన బాధపడుతూ ఉంటారండి. నిజమే కదా. తప్పదు, పిల్లోడి భవిష్యత్తు కోసం పంపించాల్సిందే. ఖచ్చితంగా పంపిస్తాను. ఇంకొక 10 daysలో వెళ్ళిపోతారండి. ఆల్రెడీ మాట్లాడేసి వచ్చాము. సీట్ అయితే ఫ్రీ, హాస్టల్ ఫీజే కట్టాలి. ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వస్తే హాస్టల్ ఫీజు కూడా తగ్గుద్ది అన్నారు. పర్లేదు, పిల్లోడు ఆ మాత్రం తెచ్చుకున్నాడని మాకు సంతోషంగానే ఉంది. మేమేం డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఏదైనా పిల్లల కోసం కష్టపడి కడతాము. ఎంత కష్టమైనా పడి కట్టాలని ఫిక్స్ అయ్యాం అన్నమాట. ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి భవిష్యత్తు, చదువు ఇవ్వాలన్నది నా ఉద్దేశం అండి. మేము ఆస్తి అయితే ఇవ్వలేం, కానీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని అయితే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు మా పిల్లవాడికి ఉండాలని కోరుకుంటున్నాను. మా పిల్లోడు హాస్టల్కి వెళ్ళి చదువుకునేటప్పుడు మంచిగా చదువుకోవాలి, దారి తప్పకుండా ఉండాలని మీరందరూ ప్రార్థించి మా బిడ్డని ఆశీర్వదించండి. మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ కళ ఏంటి. ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే, నా కోసం అయితే వెజిటేబుల్ కిచిడి చేస్తుంది అమ్మ. మార్నింగ్ అయితే పూరీ వేసానండి. ఆ పూరీ వచ్చి ఇన్స్టెంట్ పూరీ అనమాట, ఇంట్లో వేసింది కాదు. చాలా ఫ్లఫీగా బాగా వచ్చింది పూరీ కూడా. ఆ పూరీలోకి కాంబినేషన్గా అయితే టమాటా సొరకాయ చట్నీ చేశారు. అమ్మకు షుగర్ ఉందని చెప్పి అమ్మ అయితే డైలీ మార్నింగ్ గోధుమ రవ్వ జావ తాగుతుందండి. టిఫిన్ చాలా తక్కువ తింటుంది, ఒకటి తింటుంది లేకపోతే మానేస్తుంది అనమాట షుగర్ వల్ల. అలాగే నైట్కి అయితే నేను జున్ను ప్రిపేర్ చేశాను. జున్ను వీడియో కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.